దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు అప్పగించమని, అప్పుడు నీ త్రోవలు సరళమగునని 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీ త్రోవలు సరళము కావాలంటే, నీ త్రోవలలో నీ దారిలో ఎలాంటి మెట్టలు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, నీ త్రోవలో ఎలాంటి సమస్యలు సంభవించకుండా, నీ త్రోవ దేవునికి చక్కనిదిగా, నీ త్రోవ అందమైనదిగా, నీ త్రోవ మంచిదిగా ఉండాలంటే, నీ మార్గమంతా మంచిగా ఉండాలంటే, నీ ప్రవర్తన దేవుని స్వాధీనంలోనికి నీవు అప్పగించవలసి ఉన్నది. అంటే చూడండి, మన యొక్క మార్గములు చక్కగా లేకుండా, మన మార్గములు మంచివిగా లేకుండా మనం ఏంటంటే ముందుకు కొనసాగలేం. అంటే మనం ముందుకు కొనసాగాలి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుకోవాలి, ఆత్మీయ జీవితంలో గొప్ప సమృద్ధిని మనం పొందుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఒకటి ఉంది. మన ప్రవర్తన అంతటిని దేవుని స్వాధీనంలోనికి సమర్పించుకోవాలి. అప్పుడు మన మార్గము ఆత్మీయ మార్గము దేవుని యొక్క మార్గము చక్కగా ఉంటుంది. మాత్రమే కాదు, కుడికి కానీ ఎడమకి కానీ పడిపోకుండా, మన పాదములు తొట్టిల్లకుండా, మన ఎక్కడ జారి పడిపోకుండా, ఏ విధమైన సమస్యలు వచ్చినను మనం కృంగిపోకుండా, కుమిలిపోకుండా ఒక చక్కని సమృద్ధికరమైన జీవితాన్ని మనం చేయాలంటే మనకేంటంటే మన మార్గము ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభు చేతికి మన మార్గాన్ని అప్పగిస్తే తప్పకుండా ఆ మార్గము సరళము చేసి మెట్టలను, అనేక విధములైన మెట్టలను, సమస్యలను, అనేక విధమైన బాధాకరమైన సమస్యలన్నీ తొలగించే దేవుడు మంచి సమృద్ధికరమైన మార్గంలో నడిపిస్తాడు, సరళము చేసి నడిపిస్తాడు. కాబట్టి నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి అధికారంలోనికి మనం అప్పగిస్తే మంచి త్రోవలో మనం నడుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు, నేను, మనమందరము మంచి త్రోవలో నడవాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మంచి త్రోవలో నడిస్తే మంచి ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఎందుకంటే మన త్రోవ యేసు ప్రభు కాబట్టి, నేనే మార్గమును అని చెప్తున్నాడు. ఆ మార్గమైన యేసు ద్వారానే మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు మన ప్రవర్తన యేసు ప్రభుకి అప్పగిస్తే మనము ఆయన మార్గంలో నడుస్తూ ఒకరోజు పరలోకానికి ప్రభు దగ్గరికి చేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. విన్న వాక్యానుసారముగా మా ప్రవర్తన అంతటినీ మీ స్వాధీనానికి అప్పగిస్తున్నాం. మీ త్రోవలో నడుచుటకు, మంచి త్రోవలో నడుచుటకు సహాయం చేయండి. మీరే మాకు మార్గమై ఉన్నారు. ఒకరోజు పరలోక రాజ్యములో చేరుకోవడానికి మీరే మార్గము, చక్కని మార్గంలో నడిపించండి. వింటున్న బిడ్డలు ఏ కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన, ఏ సమస్య లేకుండా మంచి ఆశీర్వాదకరమైన మార్గంలో నడుచుకోవడానికి సహాయము చేయుదురుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.